మీ అందరికీ తెలుసు కదా, సోక్రటిస్ అనే ఒక మనిషి, ఒక తత్వవేత్త సత్యం గురించి మాట్లాడాడు, సత్యమే మాట్లాడమన్నాడు. కానీ ఆనాటి రాజ్యం, రాజు, మతాధిపతులు ఆయన చెప్పిన సత్యాన్ని నిరాకరించి ఆయన చేతనే గ్లాసులో విషం పోసి తాగింపజేశారు. సోక్రటిస్ చనిపోయాడు, కానీ సత్యం మాత్రం ప్రపంచంలో నడుస్తున్నది. అదే సత్యాన్ని మహాభారతంలో నన్నయ్య సత్యవాక్యము మేలు చూడగన్ అన్నాడు. నుతజలపూరితంబులగు నోతులు నోరీటి కంటే, యజ్ఞాల కంటే, పుత్రుల కంటే సత్యవాక్యము మేలు చూడగన్ అన్నాడు. అల్టిమేట్గా ఎప్పుడైనా ప్రపంచంలో సత్యవాక్యం నిలబడుతుంది అని నన్నయ్య గారు చెప్పినా, సోక్రటిస్ చెప్పినా, అంబేద్కర్ చెప్పినా, గాంధీ జీవితాంతం సత్యం గురించి బోధన చేశాడు ఆయన. కనుక సత్యవాక్యము మేలు చూడగన్ అనే ఒక అభిప్రాయం చుట్టూ మీరు ఆలోచించమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇంత ఇంట్రో ఎందుకు అనుకుంటున్నారా? 24వ తారీఖు నాడు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. దేని మీద జడ్జిమెంట్ ఇచ్చింది అంటే, మతం మారిన వాళ్ళు, ముఖ్యంగా బౌద్ధం, సిక్కు, హిందూ మతాలు, ఈ 3 మతాలు కాకుండా మిగతా ఏ మతాల్లోకి వెళ్ళినా కూడా వారు పుట్టినటువంటి కులం రద్దయిపోతుంది. వారు పుట్టిన కులానికి సంబంధించిన అంశం వాళ్ళు మారిన మతంలోకి వెళ్ళిన తర్వాత దాని ప్రస్తావన ఉండకూడదు అని ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ అంటే క్రైస్తవ మతంలోకి మారినటువంటి వాళ్ళు ఎవరైనా భారతదేశంలో బ్రాహ్మణుల నుంచి మొదలు పెడితే దళితుల వరకు ఎవరు క్రైస్తవ మతాన్ని స్వీకరించినా వారు మునుపు పుట్టిన హిందూ మతానికి సంబంధించిన ఆ కులం అనేది ఉండదు. ఆ కులానికి సంబంధించిన వివక్ష ప్రస్తావన అక్కడ ఉండదు అని చెప్పారు. సుప్రీంకోర్టు ఈ విషయాన్ని చెప్పడానికి మూలం ఎక్కడుంది అని అంటే, 2021 జనవరి 24 నాడు ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏమిటంటే, బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెం గ్రామం. ఈ గ్రామంలో పాస్టర్ చింతాడ ఆనంద్ అనే ఒక పాస్టర్ ఆదివారం రోజు ఒక ఇంట్లో ప్రార్థనలు జరిపి ఆ ఇంటి నుంచి తిరిగి తన ఇంటికి వెళుతూ ఉన్నప్పుడు కొద్దిమంది తనను అడ్డగించి తన మతానికి సంబంధించి, తన కులానికి సంబంధించి దూషిస్తూ, ఎస్సీ అనే కులం పేరు మీద దూషిస్తూ నన్ను తిట్టారు అని చందోల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ తిట్టినటువంటి వాళ్ళు రామిరెడ్డి, వెంకటరెడ్డి, లక్ష్మారెడ్డి, నాగార్జున రెడ్డి, మణికంఠరెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, వీళ్ళతో పాటు ఇంకొక 25 మంది తనను అడ్డుకొని తిట్టారు అని కులం పేరుతో దూషించారని. ఏ కులమైనా ఆనందు ఎస్సీ కులం. ఈ ఎస్సీ కులానికి సంబంధించిన వాడు గనక నన్ను కులం పేరుతో దూషించారని ఒక కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ ఇచ్చి అట్రాసిటీ చట్టం ప్రకారం కులం పేరుతో దూషించడం నేరం గనక వారికి తగిన శిక్ష వేయాలని ఆయన కోరుకున్నాడు. అయితే ఎవరైతే నిందితులు ఉన్నారో ఈ నిందితులందరూ ఈ కేసు తప్పుడు కేసని, ఆనంద్ అనేటటువంటి వ్యక్తి ఎస్సీ కాదని, ఆయన క్రైస్తవ మతంలోకి మారాడని, ఎన్నో సంవత్సరాలుగా పాస్టర్గా పనిచేస్తున్నాడని, పాస్టర్గా పనిచేస్తూ క్రైస్తవ మత భావాలని, బైబిల్ను ప్రచారం చేస్తున్నాడని, కనుక మతం మారిన వ్యక్తికి ఎస్సీ కులం వర్తించదు గనక మా మీద పెట్టిన ఈ కేసు ఇది చెల్లదు అని వాళ్ళు హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. హైకోర్టు ఏప్రిల్ 30, 2025 ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్లో సరిగ్గా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకు అనుకూలంగా తీర్పిచ్చింది. హైకోర్టు కూడా ఏం అభిప్రాయపడింది అంటే, 1950 రాజ్యాంగ ధర్మాసనం అంటే రాజ్యాంగం, భారత రాజ్యాంగం 1950లో అమల్లోనికి వచ్చింది. 1950లో అమల్లోనికి వచ్చిన ఈ రాజ్యాంగ ఉత్తర్వు ప్రకారం, రాష్ట్రపతి ఉత్తర్వు ప్రకారం క్లాజ్ 3లో లేనటువంటి ఏ మతాన్ని స్వీకరించినా వారు పుట్టిన కులం సంబంధించిన వివక్ష ప్రస్తావన ఉండకూడదు అని క్లాజ్ 3 చెప్తుంది. ఈ క్లాజ్ 3 ప్రకారం రాజ్యాంగంలో ఆయన పుట్టిన ఎస్సీ కులం క్రైస్తవ మతాన్ని పుచ్చుకోగానే అది రద్దయిపోతుంది. కనుక వీళ్ళ మీద పెట్టినటువంటి ఈ కేసు చెల్లదు అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పిచ్చింది. అయితే ఆనంద్ ఏం చేశాడు? ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టు మెట్లెక్కాడు. సుప్రీంకోర్టు మెట్లెక్కితే సుప్రీంకోర్టు 2026 మార్చి 24వ తారీఖున తీర్పిస్తూ ఒక కామెంట్ చేసింది. ఆ వార్తకు సంబంధించిన విషయమే ఇవాళ మనం అందరం చూస్తూ ఉన్నాం, ఆ చర్చలు వింటూ ఉన్నాం. హైకోర్టు 2025 ఏప్రిల్ 30వ తారీఖు నాడు హైకోర్టు ఏ తీర్పు ఇచ్చిందో అదే తీర్పును సుప్రీంకోర్టు ఆమోదించింది, అంగీకరించి కొన్ని విలువైన కామెంట్స్ చేసింది. ఎవరైనా సరే బౌద్ధ మతం, సిక్కు మతం, హిందూ మతం ఈ 3 మతాల్లో ఉంటేనే వాళ్ళ కులం వర్తిస్తుంది. ఈ 3 మతాలు కాకుండా వేరే మతంలోకి మారినప్పుడు వాళ్ళ కులం రద్దవుతుందని 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వు క్లాస్ 3లో ఈ విషయం చెప్పబడి ఉంది అని చెప్పారు. చెప్పి ఈ ఆనంద్ అనే వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారాడు గనక, కొన్ని సంవత్సరాలుగా పాస్టర్గా ఉన్నాడు గనక
అతనికి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు కులం పేరుతో దూషించిన విషయం చెల్లదు, అందుకోసం ఈ కేసును కొట్టేస్తున్నాము అని చెప్పి. ఇది కేసు కోర్టు చెప్పిన అభిప్రాయాలు. ఇవన్నీ అన్ని చోట్ల రికార్డ్ అయి ఉన్నాయి కనుక మేము ముందు ఉంచాడు. అయితే ఆలోచించడం కోసం ఒక 3 అంశాలు ప్రస్తావనలోకి తీసుకొస్తాను. ఒకటి, క్రైస్తవ మతంలో కులం ఉండదు అని కోర్టు చెప్పింది. ఇది నిజమేనా? కోర్టులో ఉన్న న్యాయమూర్తులకి కూడా తెలిసిన విషయమే కదా. క్రైస్తవ మతం అనగానే ఒకే చర్చ్ ఉండాలి లెక్క ప్రకారం. ప్రపంచంలో చాలా రకాల చర్చిలు ఉన్నాయి ఎవరి విశ్వాసాలకు అనుగుణంగా. ఉదాహరణకి మనం భారతదేశంలో హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళు కొన్ని వేల దేవుళ్ళను నమ్ముతారు. గుర్రం జాషువా చెప్పినట్లు 33 కోట్ల దేవతలు అన్నాడు ఆయన. కనుక ఇక్కడ ఎల్లమ్మ, మల్లమ్మ, పుల్లమ్మ, పోలేరమ్మ, కట్టమైసమ్మ ఇట్లా మొదలు పెడితే కృష్ణుడు, విష్ణువు, రాముడు, బ్రహ్మ, శివుడు, మళ్ళా వివిధ అవతారాలు, వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి, రాఘవేంద్ర స్వామి, సత్యనారాయణ స్వామి, ఇన్ని రకాలుగా దేవుళ్ళని నమ్ముకోవటం అనేది ఉంది. లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి, ఇన్ని దేవుళ్ళను పూజిస్తూ ఉంటారు. హిందూ మతంలో అయితే ఎన్ని దేవతలు ఉన్నారో క్రైస్తవ మతంలో కూడా దాదాపు అన్ని చర్చిలు ఉన్నాయి మన దగ్గర. భారతదేశంలో క్రైస్తవ మతానికి సంబంధించిన ఒకే చర్చు అందరికీ లేదు. గద్దర్ ఎప్పుడో రాశాడు, కర్మరాత ఇది క్రైస్తవ మతం అని, మతం మారుతే కులం పోతుందని. మతంలోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏముంది అక్కడ? కాపు క్రైస్తవ, కమ్మ క్రైస్తవ, రెడ్డి క్రైస్తవం, మాల క్రైస్తవం, మాదిగ క్రైస్తవ, 4 రకాల చర్చిలు, 5 రకాల చర్చిలు ఉన్నాయని రాశాడు ఆయన. కర్మరాత అది క్రైస్తవ మతం అని, మతం మారితే కులం పోతుందని మతం మారారు. కానీ ఇక్కడ మాదిగలకు ఒక చర్చి, మాలలకు ఒక చర్చి, రెడ్డిలకు ఒక చర్చి, కమ్మ వాళ్ళకు ఒక చర్చి, బ్రాహ్మణులకు ఒక చర్చి. అంటే వారి మతంలో నుంచి మారిన ప్రతి ఒక్కరికి మనం ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి చూస్తే ఎన్ని రకాల చర్చిలు ఉంటాయో ఒక గ్రామంలో, ఒక టౌన్లో మనం చూస్తాం. ఎందుకు ఈ వివక్ష ఉన్నది అంటే భారతదేశంలో ఉన్న కులము ఎక్కడికి వెళ్ళినా కూడా తన ప్రభావాన్ని చూయిస్తుంది. నువ్వు మతం మారినా, నువ్వు అమెరికా వెళ్ళినా, నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళినా తప్పనిసరిగా కులం నీ వెంటనే ఉంటుంది. కులం నీ పేరు పక్కన ఉంటుంది. చూడండి, ఇక్కడ రామరెడ్డి, వెంకటరెడ్డి, లక్ష్మారెడ్డి, నాగార్జున రెడ్డి అని అన్నారు కదా. చారి, శాస్త్రి, శర్మ పేరు పక్కనే ఉంటుంది కదా. యాదవ, గౌడ పేరు పక్కనే ఉంటుంది కదా. మాదిగ, మాల పేరు పక్కన ఉంటుంది కదా. కనుక ఆ విధంగా మన పేరులోనే మన కులం వ్యక్తమయ్యే దేశంలో పుట్టినప్పుడు మతం మారితే కులం పోతుందా? పోదు. మతం మారినా కూడా కుల వివక్ష అనుభవించే వాళ్ళు దేశంలో కోట్ల మంది ప్రజలు ఉన్నారు. మతం మారినంత మాత్రాన ఎస్సీ వార్డుల్లో ఉన్న తన ఇల్లు బ్రాహ్మణులుండే అగ్రహారం మధ్యలోకి రాదు, ఎస్సీ వార్డుల్లోనే ఉంటుంది. అంటే సామాజికంగా తన స్థానం ఎక్కడ ఉండాలో అక్కడనే ఉంటుంది. మతం మారినంత మాత్రాన అతనికి పెళ్లి సందర్భం వచ్చినప్పుడు వేరే కులం వాళ్ళు, బ్రాహ్మణులో, రెడ్లో, వెలుమలో, కాపులో, కమ్మలో వచ్చి పిల్లనిచ్చి పెళ్లి చేసుకునే పరిస్థితి ఉండదు. అదే కులంలో అదే క్రైస్తవం పుచ్చుకున్న వాళ్ళు, ఆ కులానికి సంబంధించిన వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. అఫ్కోర్స్ మీరు అనొచ్చు, అక్కడక్కడ కులాంతర వివాహాలు జరుగుతున్నట్లే క్రైస్తవ మతంలో కూడా జరుగుతాయి. మామూలుగా హిందూ మతంలో కూడా చాలా కులాంతర వివాహాలు జరుగుతున్నాయి, క్రైస్తవ మతంలో కూడా జరగవచ్చు. కానీ సాధారణంగా చూసినప్పుడు ఏ కులం వాళ్ళు ఆ కులం వాళ్ళనే క్రైస్తవ మతంలో ఉన్న వాళ్ళు కూడా పెళ్లిళ్ళు చేసుకుంటారు. ఆహారపు అలవాట్లు ఏమైనా మారుతాయా క్రైస్తవ మతంలోకి వెళ్ళిన తర్వాత? దళితులుగా ఉన్నప్పుడు ఏ ఆహారపు అలవాట్లు పాటిస్తారో అవే ఆహారపు అలవాట్లు క్రైస్తవ మతంలోకి వెళ్ళినా కూడా ఉంటాయి. నివాసం ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటుంది. ఆచార సంప్రదాయాలు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా కొనసాగుతుంది. కాకపోతే ఆదివారం రాగానే బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఇది మతం మారినంత మాత్రాన భారతదేశంలో కులం పోదు అనే ఒక అభిప్రాయం నాకు వ్యక్తిగతంగా ఉన్నది. వ్యక్తిగతంగా నాకు అభిప్రాయం ఉండడం కాదు, ఇది వాస్తవంగా ఉంది కనుక, వాస్తవ స్థితిని చూసాం కనుక ఆ చూసిన స్థితిని మీ ముందు నేను చర్చ కోసం పెడుతున్నా. ఇది ఒక అంశం. రెండో అంశం, అసలు క్రైస్తవ మతంలోకి లేదా ఇస్లాం మతంలోకి, ఇతర బౌద్ధ మతంలోకి, సిక్కు మతంలోకి ఎందుకు వెళ్ళారు అనేది ఒక ప్రాథమికమైన ప్రశ్న. రాజ్యాంగ రచన సందర్భంలో కూడా అంబేద్కర్ చేసిన ఆర్గ్యుమెంట్లు చాలా ఉన్నాయి. ఒక మనిషి ఎందుకు మతం మారుతున్నాడు అంటే, భారతదేశంలో వేల సంవత్సరాలుగా కుల వ్యవస్థ ఘనీభవించి ఉన్నది, వేళ్ళూనికొని ఉన్నది. ఇట్లా ఉన్న కుల వ్యవస్థ మనిషిని వెంటబడి తరిమింది. దళితులకి అంటరాని వాళ్ళుగా చూసి ఊరవతలను నెట్టివేశారు. ఆ ఊరవతలను నెట్టివేసిన వాళ్ళకి చదువునివ్వలేదు. ఆ ఊరవతలు నెట్టివేసిన వాళ్ళని గుడిలోకి రానివ్వలేదు. ఆ ఊరవతలను నెట్టివేసిన వాళ్ళని బావులో నీళ్లు తీసుకునివ్వలేదు. ఆ ఊరవతలు నెట్టివేసిన వారిని ప్రధాన వీధుల్లోకి, పురవీధుల్లోకి, అగ్రహారాల్లోకి రానివ్వలేదు. చచ్చిన పశువులను మాత్రమే తీసుకెళ్ళి ఆ పశువులో కోసుకొని వాటి మాంసాన్ని మాత్రమే తిని బతకండ్రా మీరు అని వదిలేశారు. మూతికి ముంతగట్టారు, మెడలో గంటగట్టారు,
వీపుకు చీపురు కట్టారు. చీపురు కట్టి అంటరాని వాళ్ళుగా వాళ్ళ జీవితాన్ని నెట్టేశారు. ఇలా నెట్టేసినటువంటి ఈ స్థితిలో భారతదేశంలోకి ముస్లింలు ఎంటర్ అయ్యారు. మొట్టమొదలు 7వ శతాబ్దంలో ముస్లింలు ఎంటర్ అయితే 12, 13వ శతాబ్దంలో మొత్తం భారతదేశం అంతా వాళ్ళ చేతుల్లోకి పోతే తెలంగాణ ప్రాంతంలో నైజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వాళ్ళ పరిపాలన కాలంలో, నైజాం వంశస్థుల పరిపాలన కాలంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, అంటరాని వాళ్ళు ఆ బాధను భరించలేక, వేదనను భరించలేక, అంటరాంతనాన్ని భరించలేక మతం మారితే జీవితం మారుతుందేమని చెప్పి ముస్లింల్లోకి వెళ్ళారు కొందరు. ఒకప్పుడు 200-300 సంవత్సరాల కిందట, 500 సంవత్సరాల కిందట హిందువులుగా ఉండి ఆ హిందూ మతంలో ఉన్న తీవ్రమైన వేదనను భరించలేక ముస్లింలుగా మారినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక ఆ తర్వాత 1600 సంవత్సరం 1757 ప్లాసీ యుద్ధం తర్వాత బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ తన చేతుల్లోకి తీసుకున్న తర్వాత తన పరిపాలనను సులభంగా మార్చుకోవడం కోసం బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఈ దేశంలో ఉన్నటువంటి వర్ణ వ్యవస్థని, కుల వ్యవస్థని ఉపయోగించుకున్నారు తమ పరిపాలన కోసం, తమ దోపిడీని వేగవంతం చేయడం కోసం. ఇక్కడుండే సామాజిక అసమానతలను ఉపయోగించుకున్నారు, మతాల మధ్య, కులాల మధ్య ఉండే జాడ్యాలను ఉపయోగించుకున్నారు. ఆ క్రమంలో ఏం చేశారంటే ఊరికి దూరంగా ఉన్న ఈ దళితుల్లోకి, అంటరాని వాడల్లోకి మొట్టమొదలు క్రైస్తవం ప్రవేశించింది. క్రైస్తవ మిషనరీలు ప్రవేశించాయి. వాళ్లకు రోగాలు వచ్చి చచ్చిపోతుంటే ఆ రోగాల బారి నుంచి రక్షించడానికి క్రైస్తవ మిషనరీ హాస్పిటల్ పెట్టి వాళ్ళను కాపాడింది. వాళ్ళకు చదువు లేకపోతే, జ్ఞానం లేకపోతే, ప్రపంచమే తెలియకపోతే వాళ్ళకు 4 ఇంగ్లీష్ అక్షరాలు నేర్పించి వాళ్ళ చేతుల్లో బైబిల్ పెట్టి వాళ్ళ కొంత జ్ఞానాన్ని ఇచ్చింది. తినడానికి తిండి లేకపోతే చచ్చిన పశువుల మాంసాన్ని తింటున్నటువంటి వాళ్ళకి కాస్త సంస్కారాన్ని నేర్పించింది. వాళ్ళను గుడిలోకి రానివ్వకపోతే చర్చు మీ గుడి అని చెప్పి చర్చు కట్టి వాళ్ళను గుడిలోకి ఆహ్వానించి ఈ యేసు ప్రభువే మీ దేవుడని వాళ్ళకు చెప్పింది. అంటే క్రైస్తవ మతంలోకైనా ఇంకో మతంలోకైనా ఈ దేశంలో ఉన్న దళితులు వెళ్ళారు అంటే కారణం ఇక్కడ ఉండే సామాజిక సమస్య, సామాజిక అసమానతలే తప్ప ఎవరైనా మతం ఎందుకు మారుతారండి? అంబేద్కరు కొన్ని లక్షల మందితో 1956లో బౌద్ధ మతంలోకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? స్వయంగా అంబేద్కరే చెప్పాడు కదా, నేను హిందువుగా పుట్టాను కానీ ఈ హిందూ మతం నన్ను మనిషిగా చూడలేదు. నేను ఎక్కడ పరిగెత్తితే, ఎటువైపు నిలబడితే అటువైపు ఈ కులం నన్ను వెంటబడి తరిమింది కనుక నేను బౌద్ధంలోకి మారుతున్నాను అని కొన్ని లక్షల మందితో బౌద్ధంలోకి మారాడు నాగపూర్లో. అదేవిధంగా సిక్కు మతం, అసలు సిక్కు మతం పుట్టిన తర్వాత దాంట్లోకి మారినటువంటి వాళ్ళు ఎందరో. గురు సంతు రవిదాస్, ఉత్తర భారతదేశంలో సంతు రవిదాస్ అంటే చమార్. ఆయన చమార్ కులంలో పుట్టినటువంటి ఆయన ఈ మతంలో ఉండే పీడనని అనుభవించి వీరికి ఒక ఆధ్యాత్మికతనివ్వాలని మొత్తం ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, హర్యానా, పంజాబ్ ఈ ప్రాంతంలో ఒక ఆధ్యాత్మిక విలువనిచ్చి ఆయన మెల్లగా సిక్కు మతంలోకి అక్కడుండే చమార్లను తీసుకెళ్ళాడు. ఒకసారి గురు రవిదాస్, మరోసారి అంబేద్కర్, ఇంకొకసారి ఇంకో మతం. ఇక్కడుండే ఈ అంశం తీవ్రమైనటువంటి వేదన నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు వేరే మతంలోకి పోయారనే ఒక సామాజిక వాస్తవం మనందరికీ తెలిసిందే. ఇక 3వ అంశం మీ ముందు చర్చ కోసం, అసలుకు మతం మారితే కుల వివక్ష పోతుందా? ఎట్టి పరిస్థితుల్లో పోదు. భారతదేశంలో క్రైస్తవులు అనగానే వెంటనే స్ఫురణకొచ్చేది వీళ్ళు ఎస్సీలు అని, వీళ్ళు మాలమాదిగొళ్ళు అని అర్థం. వేరే కులాల వాళ్ళు కూడా క్రైస్తవ మతంలోకి వెళ్ళారు. కానీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో క్రైస్తవులు అనగానే ఎస్సీలు. అందుకోసం ఎస్సీలు అనే భావన ఉన్నంతకాలం కుల వివక్ష కొనసాగుతూ ఉంది. ఉద్యోగాల్లోకి వచ్చినా అంటే హిందూ మతంలో ఉన్నటువంటి వాళ్ళకే, వాళ్ళు కలెక్టర్ అయినా, మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఉద్యోగస్తులైనా వారిని కులం వెంటబడుతుంది, కుల వివక్ష కొనసాగుతుంది. కనుక మతం మారినటువంటి వాళ్ళు కూడా ఆ మతంలో ఉన్నంత మాత్రాన కులం పోతుంది అని చెప్పడానికి, కుల వివక్ష ఉండదు అని చెప్పడానికి వాస్తవ పరిస్థితి అంగీకరించదు. ఎందుకంటే ఎందరో ఆ కుల పీడితులుగా ఉన్నవాళ్ళు, ఉదాహరణకి కారంచేడు సంఘటన ఉన్నది, చుండూరు సంఘటన ఉన్నది, ఇలాంటి ఎన్ని సంఘటనలనే చెప్పొచ్చు. ఈ సంఘటనలన్నీ ఎందుకు జరిగాయి? వీళ్ళందరూ ఎక్కువ మెజారిటీ క్రైస్తవ మతం ప్రాక్టీస్ ఉన్నటువంటి వాళ్ళే, కానీ వాళ్ళ విన్న దాడులు జరిగాయి, వాళ్ళని చంపేశారు. అందుకే మతం మారినంత మాత్రాన ఈ దేశంలో కులం పోతుంది, కుల వివక్ష ఉండదు అని చెప్పడానికి కూడా వీల్లేదు. అందుకే ఈ విషయం మీద చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. సుప్రీంకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో రాజకీయ పార్టీలు, మేధావులు, పౌర సమాజం చర్చ చేస్తే నిజంగా ఏం చేయొచ్చు, ఒక మధ్య మార్గం ఏమైనా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. రాజ్యాంగబద్ధంగా చెప్పినప్పుడు 1950 రాజ్యాంగంలో, రాష్ట్రపతి ఉత్తర్వులో
క్లాస్ 3లో ఆర్టికల్ 341 ప్రకారం చూసినప్పుడు క్రైస్తవ మతంలోకి మారితే వారికి సంబంధించిన కులం రద్దవుతుంది అని ఉంది చట్టంలో. కానీ చట్టం అనేది ఎప్పుడైనా సరే సమాజాన్ని ముందుకు నడపడం కోసమే చట్టం ఉండాలి. మనం చాలా చట్టాలని సవరించుకున్నాం, చాలా సందర్భాల్లో రాజ్యాంగ సవరణలు జరిగాయి. అందుకే ఇప్పుడు దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు గంభీరంగా మౌనవ్రతం పాటిస్తున్నాయి. ఎందుకంటే ఓట్లు కావాలి. ఏ ఓట్లు కావాలి? మెజారిటీ అభిప్రాయాలు మత విశ్వాసాలు కలిగిన వాళ్ళు హిందువులు కనుక క్రైస్తవుల వైపు ఏమైనా మనం మొగ్గు చూపితే అప్పుడు హిందువుల ఓట్లకు దూరం అవుతామేమో అని ఓట్ల రాజకీయం కాదు, సత్యం మాట్లాడడానికి, వాస్తవం మాట్లాడడానికి సమాజం సిద్ధపడవలసిన అవసరం ఉంది. నేను ఈ అభిప్రాయాలని చర్చ కోసం మాత్రమే ముందు ఉంచుతున్నా. ఒక్కొక్కసారి మీ చర్చల్లో మీ అభిప్రాయాల్లో ఏమైనా కొత్త విషయాలు వచ్చినప్పుడు, అది పరిపక్వమైన విషయాలు వచ్చినప్పుడు నా ఆలోచనలో నా అభిప్రాయాలు కూడా తప్పు ఉండొచ్చు. ఎవరైనా మనుషులమే కదా. ఆ తప్పు ఉన్నప్పుడు వాటిని మార్చుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉంటాను. కనుక మిత్రులారా, ఈ వీడియోను మీరు చూడండి, మీ అమూల్యమైన విలువైన అభిప్రాయాలను చెప్పండి, పరిపక్వమైన అభిప్రాయాలను చెప్పండి. నా పేరు కాసిం కనుక నేను ముస్లిం అనుకొని అలా కాకుండా, పేరును బట్టి ఈ దేశంలో నేను ఎస్సీ మాదిగగా పుట్టాను, చాలాసార్లు మీకు చెప్పాను. కానీ నా వీడియోస్ కింద కామెంట్లు ఏముంటాయి? నేను ముస్లిం కనుక ఇలా మాట్లాడుతున్నానని, నేను పాకిస్తాన్కు సపోర్టర్నని. అంటే నేను పేరు పెట్టుకున్నందుకే నేను ఇంత వివక్షను అనుభవిస్తే మరి మతం మారిన వాళ్ళకి ఎంత వివక్ష ఉంటుందనేది కూడా ఒకసారి ఆలోచించండి. అందుకే మీ అందరి ఆలోచన కోసం ఎదురు చూస్తూ థ్యాంక్ యూ.